బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. రంగారెడ్డి జిల్లా బీజాపూర్ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్హెచ్ ఏదైతే నేషనల్ హైవే ఉందో చెవెల మండలం సంబంధించినటువంటి మిర్జాగూడ ప్రాంతానికి చెందినటువంటి ఆ ప్రాంతంలో ఘోరంగా బస్సుకు ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. అతివేగంగా దూసుకొస్తున్నటువంటి టిప్పర్ లారీ ఢీకొని అక్కడికక్కడే దాదాపు 22 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారని చెప్పేసి సమాచారం అందుతుంది. దాదాపు రాంగ్ రోడ్ లో వస్తున్నటువంటి టిప్పర్ లారీ అనుకోవచ్చు, లేదంటే స్థానికులు చెప్తున్నటువంటి విషయం ప్రకారం అక్కడ ఉన్నటువంటి బస్సు ఏదైతే ఉందో ఆ ఎన్హెచ్ మీద పోతున్న సమయంలో టిప్పర్ లారీ ఏదైతే ఉందో కంకర ఉన్నటువంటి టిప్పర్ లారీ అతివేగం కారణంగానే ఒక సైడ్ గా ఒరిగిపోగా బస్సు మీద పడినటువంటి కంకర మొత్తం కూడా అందులో ప్రయాణికులు దాదాపు 70 మందికి పైగా అందులో కంకర్లో కూరుకుపోయారని చెప్పొచ్చు. విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు ఫోన్ చేయడము, ఎమర్జెన్సీ టీమ్ తో పాటు అక్కడ ఉన్న ఫైర్ యాక్సిడెంట్ టీం అంతా కూడా చేరుకొని బస్సుకు జరిగినటువంటి ప్రమాదాన్ని గురి చేసినటువంటి లారీ డ్రైవర్ ని చూస్తున్నా లారీ డ్రైవర్ తో పాటు బస్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే చనిపోవడం అంతా కూడా తెలిసింది. దాదాపు 22 మంది మృత్యువాత ఇప్పటికే పెరుగుతున్నటువంటి సంఖ్యను బట్టి ఇంకా చెప్పలేమంటూ లారీ డ్రైవర్ తో పాటు అక్కడ నుండి క్లీనర్ కావచ్చు, లారీ కండక్టర్, బస్సు కండక్టర్ కావచ్చు, బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ అంతా కూడా చనిపోవడంతో క్లీనర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి అనేక మంది కూడా మృత్యువాత పడ్డారు. దాదాపు ఈ యొక్క మృతుల సంఖ్య ఇంకా కొంచెం పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు, వైద్య బృందం అని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఆ అమ్మాయిలు ఉన్నటువంటి సంఖ్యలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల సంఖ్య ఎక్కువ, ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు ఉన్నటువంటి కారణంగా అనేక సోషల్ మీడియాలో ఆ ఫోటోలు కాస్త వైరల్ గా మారుతుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా చిన్నారి తల్లి 15 ఏళ్ల పాపను పట్టుకున్నటువంటి ఓ మహిళ అక్కడికక్కడే చనిపోవడము, లేదంటే ఆ చిన్న పాప ఉన్నటువంటి బెడ్ లో ఏదైతే పాప కందు పడుకున్నటువంటి పాప శిశువుల మృతు వాత పడ్డటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో కన్నీరు తెప్పించేటువంటి విధంగా ఉన్నాయి. ఇది కాస్త డిస్టర్బెన్స్ వీడియోస్ గా ఉన్నప్పటికీ చాలా మంది కేవలం లారీ ఏదైతే టిప్పర్ లారీ ఉందో ఆ టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పేసి స్థానికులు అంటున్నారు. మరీ ముఖ్యంగా అతివేగమే దీనికి కారణం అంటూ దాంట్లో తగ్గటువంటి ఏదైతే కంకర ఉందో ఆ కంకర మొత్తం కూడా హై లోడ్ కూడా ఎక్కించి తీసుకోపోతున్నట్టు కూడా అక్కడ నుండి స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారిగా బస్సు మీద ఒరిగినటువంటి టిప్పర్ లారీ కంకరంతా కూడా పడిపోవడంతో ఊపిరాడక చనిపోయారని మరికొంతమంది చెప్తున్నారు. మరీ ముఖ్యంగా అక్కడ నుండి లారీ ఏదైతే పడిన తర్వాత మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తుంటే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి హాస్పిటల్ సిబ్బంది కావచ్చు, లేదంటే వైద్య బృందం అంతా కూడా వాళ్ళకు గవర్నమెంట్ దగ్గరలో ఉన్నటువంటి చెవెల మండలం సంబంధించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చికిత్స అందుతున్నారు. మార్గ మధ్యంలో తీసుకుపోతున్నటువంటి మరికొంతమంది చనిపోతే ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకు శ్వాస సంబంధించినటువంటి బాధలు, అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఒక్కసారిగా కంకర పడిపోవడంతో ఒక్కసారిగా శ్వాస రూపమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఊపిరాడక మరికొంతమంది చనిపోతున్నారని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఏదైతే ఆర్టీఏ క్లియరెన్స్ ఇచ్చినటువంటి లారీలను కావచ్చు, లేదంటే ఎన్హెచ్ మీద నడిచేటువంటి లారీలకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా, లేదంటే బస్సులు నడిపేటువంటి సమయాల్లో తెల్లవారుజామున నడిపేటువంటి సమయాల్లో ఎటువంటి పాటించకుండా హై వెయిటేజ్ తో ఎక్కించుకొని ఇలా నిర్లక్ష్యంగా డ్రైవరే కారణం అని చెప్తున్నారు స్థానికులు. చూడాలి మరి దీని మీద ఉన్నటువంటి ఆ డ్రైవర్ లో కొన్నటువంటి నిర్లక్ష్యం ఇప్పటికే చనిపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే మేనేజ్మెంట్ టీం ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ లారీకి సంబంధించినటువంటి ఎవరున్నారో దానికి పూర్వపదాలు ఏంటి, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి చేవెల నుంచి కనిపిస్తా ఉంది.